యోధా పత్రిక 21వ వచనం చదువుకుంటాం. యోధా పత్రిక 21 వచనాలు కలిసి ఉన్నాయి. మనం మొత్తం వచనం కూడా చదువుకుంటాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. ఈ వచనం అంతటిలో మనము సంఘ ప్రార్థన కొరకై ఇవ్వబడినటువంటి అంశము భాగం ఏమిటి అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు ఉండుడి. చెప్పండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు అయిన మా ప్రియ పరలోకపు రాజ్యానికి వందనాలు. ప్రభా తండ్రి, మాతో మీరు ఉండండి, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. కొన్ని విషయాలు ప్రభా మేము పరిగి వేరుకోవటానికి సహాయం చేయండి. ప్రభా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం ఎట్లో మాకు నేర్పించండి. కృపగల హస్తాలకి నాయనా ప్రభా ఈ సమయాన్నంతా అప్పగించుకుంటూ ప్రభా నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందినారు కూడా అని మీకే సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటము అనేటువంటి అంశము కొంచెం కష్టతరమైనటువంటి భాగం అర్థం చేసుకోవటానికి. కానీ దానిని పరిశుద్ధాత్మ దేవుడే మనకి విపులముగా మనకి అర్థమయ్యేటట్టుగా ఆత్మే మన యందు దృష్టి ఉంచి మనం నేర్చుకోవటానికి, దాని ద్వారా ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడే కృప చూపునుగాక. ఆమేన్. ఒక మాట మీకు ఇలా జ్ఞాపకం చేస్తాం. ప్రార్థన 4 అనుభవాల యొక్క సారాంశం. మొదటిది, ప్రార్థన శరీరమును అనుసరించి చేసే ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థనలు శరీరమును అనుసరించి చేసే ప్రార్థనలు ఉన్నాయి. 2, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను. అంటే ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, మనస్సుతో ప్రార్థన చేసేవి ఉన్నాయి, ఆత్మతో కూడా ప్రార్థన చేసేవి ఉన్నాయి. వీటన్నిటికి మించి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న ప్రార్థన ఏదంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. ఇవి 4 స్తంభాలు ప్రార్థనలో. మనము ఏ యొక్క ప్రార్థన అత్యవసరం అంటే అన్నీ అవసరమే, కానీ అత్యున్నతమైనటువంటి ప్రార్థన ఏమిటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనే దాని గురించి మనం ఆలోచిస్తే అసలు ప్రార్థన అనేటువంటి మాటని మనం ఇలా తీసుకోవచ్చు. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఒక ఊపిరి లాంటిది అని అనొచ్చు. రెండవదిగా, ప్రార్థన ఒక ఆత్మీయుడు ఎదుగుటకు ఒక పక్షికి ఎలాగైతే 2 రెక్కలు ఉంటాయో అందులో ఒక రెక్క వాక్యమైతే మరొక రెక్క ప్రార్థన అని మనం గమనించాలి. మూడవది, క్రైస్తవ జీవితంలో శ్వాసించటానికి ఊపిరి ఎలాగ ప్రాముఖ్యమో ఆత్మీయ ఎదుగుదలకు వాక్యము, ప్రార్థన ఎలాగ 2 రెక్కలుగా ఉన్నాయో అదేవిధంగా ఒక వ్యక్తి ఈ లోకములో జీవించడానికి ఆత్మీయుడిగా, లేకపోతే ఆత్మ అనే దీపం వెలగాలి అంటే ప్రార్థన అనే నూనె కూడా చాలా ప్రాముఖ్యం. అంటే ప్రార్థన ఊపిరి లాంటిది, ప్రార్థన పక్షికున్న ఒక రెక్క లాంటిది, ప్రార్థన నూనె లాంటిది. నూనె లేని దీపం ఎలాగో, పక్షికి ఒక రెక్క లేకపోతే ఎలాగ ఎగరలేదో ఆత్మీయ జీవితంలో, ఒక ప్రార్థన అనేటిది ఊపిరిగా మనకి లేకపోతే క్రైస్తవ జీవితం చచ్చిన స్థితిలో ఎలా ఉంటుందో, ఆత్మీయ అంతస్తులో అతి ఉన్నతమైనది, అతి ఉత్కృష్టమైనది ఏమిటి అంటే ప్రార్థన అని మనం గమనించాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్య సారాంశములో
పరిశుద్ధాత్మలో ఎలాగ ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడిలో ప్రార్థన చేయటానికి ముందుగా ఒక 3 అంశాలు మనకి తెలియాలి. ఆ 3 అంశాలు మనకి తెలిస్తే ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మలో ఎలా ప్రార్థన చేయాలో మనకు అర్థమవుతుంది. ఇంతవరకు మనము శరీరముతో, మనసుతో, ఆత్మతో మన మట్టుకు మనం ఎలా ప్రార్థన చేస్తామో మనకు ఎరుగుదుము. కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటే కనీసం ఈ 3 విషయాలు మనకు తెలియాలి. నెంబర్ 1, నీడ్ ఆఫ్ ప్రేయర్ ఇన్ స్పిరిట్. మొదటిది ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం యొక్క అవసరత ఏంటో మనకు అరగాలి. ఎరగకపోతే మనము పరిశుద్ధాత్మలో ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. దానినే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం యొక్క ప్రాధాన్యత అని అంటాం. రెండవది నేచర్ ఆఫ్ ప్రేయర్ ఇన్ స్పిరిట్. మొదటిది నీడ్ ఆఫ్ ప్రేయర్, రెండవది నేచర్ ఆఫ్ ప్రేయర్. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి ప్రార్థన చేయమన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావమును అనుసరించే ప్రార్థన చేయడానికి మనకి కృప అనుగ్రహిస్తాడు తప్ప ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేయడానికి మనకి అనుకూలించడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి ఒక స్వభావం ఉంది. దానినే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిస్థితి అంటాం. మొదటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత అంటే ప్రాధాన్యత ఎంతో చెప్తాడు. రెండోది పరిశుద్ధాత్మ యొక్క స్వభావం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పరిస్థితి ఏంటో మనకు జ్ఞాపకం చేస్తాడు. మూడోది పరిశుద్ధాత్మది ఇంత చేసిన తర్వాత ఏదో ఒక ప్రతిఫలం ఉంటుంది, లేక ప్రతిస్పందన ఉంటుంది. దానినే నెట్ గెయిన్ ఆర్ నెట్ రిజల్ట్ ఆఫ్ ద ప్రేయర్ ఇన్ స్పిరిట్ అంటాం. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మనము చేయటం ద్వారా మనకి ప్రార్థన యొక్క ఫలితము అనేది మనకి రావాలి. అప్పుడే మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినట్టు లెక్క. ఇప్పుడు కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తే అసలు పరిశుద్ధాత్మలో మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ఈ 3 కూడా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. నెంబర్ 1 ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ అస్. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రార్థన చేయాలని ప్రేరేపిస్తాడు, పురుకొల్పుతాడు, ప్రోత్సహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పురుకొల్పుతాడు, ప్రేరేపిస్తాడు, ప్రోత్సహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకి లేకపోతే ఈ 3 మనలో జీరో. దాని అర్థం మనలో ప్రోత్సాహం లేదు, ప్రేరేపణ లేదు, పురుకొల్పు లేదు. అంటే పరిశుద్ధాత్మలో మనకు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనం అంగీకరించట్లేదని అర్థం. హీ ఆల్వేస్ ఇన్స్పైర్స్ అస్. నెంబర్ 2, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే హీ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్సెస్ అస్. ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ప్రార్థన చేయమని ప్రభావము చూపిస్తాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? మొదటిది ప్రేరేపిస్తాడు, రెండోది చాలా ప్రభావం లేకపోతే తనను బలపరుస్తుంటాడు అనొచ్చు మనల్ని. నెంబర్ 3, పరిశుద్ధాత్మ దేవుడు ఆల్వేస్ ఇంటరాక్ట్స్ విత్ అస్. ఇంటరాక్ట్స్ అంటే అర్థం ఏంటంటే ఒకరిని ఏం చేస్తాడంటే అభిప్రాయాన్ని గౌరవిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆల్వేస్ ఇంటరాక్ట్స్ అస్. He always influences, he always inspires us, he always interacts us. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి మనల్ని ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు పురుకొల్పుతుంటాడు, లేకపోతే బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిప్రాయాలను ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉదాహరణకి ఈరోజు నేను ప్రార్థన చేయాలని లేదు, నాకు ప్రార్థన చేయాలని లేదు, కానీ ఆయన చేసే పని మొదటిది ఏంటి? పురుకొల్పుతాడు. పురుకొల్పినా కూడా మనము చేయకపోతే రెండోది ఏం చేస్తాడంటే బలపరుస్తుంటాడు. నువ్వెందుకు అని అంటే, అయ్యా నేను ఇప్పుడు చాలా తిరిగి వచ్చాను, నేను చేయడానికి నాకు సరైనటువంటి అవకాశం లేదయ్యా, నేను చాలా బిజీగా ఉన్నానంటే పరిశుద్ధాత్ముడు ఊరుకోకుండా ఏం చేస్తాడంటే బలపరుస్తూ ఉంటాడు. మూడోది హీ ఆల్వేస్ ఇంటరాక్ట్స్. ఇంటరాక్ట్స్ అంటే నీ అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా గౌరవిస్తాడు. నువ్వు చేయకపోతావదో అని నీ మీద బలవంతంగా వచ్చి కూర్చోడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చాలా సంస్కారవంతుడు. అది నీకే వదులుతాడు చాయిస్. కానీ ఆయన చేయాల్సిన 2 పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. మనల్ని ఎప్పుడు ప్రేరేపిస్తాడు. రెండోది ఏంటి? మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం బలపరిచినా ప్రేరేపించినా కూడా మనం చేయకపోతే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? చేసే పని ఒకటే, కృంగిపోతాడు మనలో.
అయ్యో నా కుమారుడు నా కుమార్తె ప్రార్థనకి సమయం ఇవ్వడం లేదు, ప్రార్థన చేయడానికి శక్తి లేదు, ప్రార్థన చేయడానికి బలహీనుడైపోతున్నాడు అన్నట్టు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చెప్పండి. హోలీ స్పిరిట్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ us, హోలీ స్పిరిట్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్సెస్, హోలీ స్పిరిట్ ఆల్వేస్ ఇంటరాక్ట్స్ us. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తాడు, ఎప్పుడు బలపరుస్తాడు, ఎప్పుడు మన అభిప్రాయాన్ని గౌరవిస్తాడు. అందుకేనండి పరిశుద్ధాత్మ దేవుడులో ప్రార్థన చేయమని అడిగేది. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు ఉండుడి అనే మాటలో నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది చెప్పండి, ఏం చెప్పాను? నీడ్ ఆఫ్ ద ప్రేయర్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క చెప్పండి ప్రార్థన అవసరత ఏంటో మనకు గుర్తు చేస్తాడు. ఏమిటి, ఎందుకండి నీడ్ ఆఫ్ ద ప్రేయర్ ఇన్ ద స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడికి ఏంటి అంత అవసరత అంటే చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26, 27. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. అటువలే ఆత్మ, పెద్ద లెటర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా బైబిల్లో ఆత్మ అని రాసినప్పుడు పెద్ద లెటర్స్, బోల్డ్ లెటర్స్ ఉంటే అది పరిశుద్ధాత్మ దేవుడు అని గుర్తించాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా చెప్పండి మన బలహీనతలు చూచేవాడు. రెండవది ఆయన చెప్తాడు, మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. మూడవది ఆ బలహీనతలను చూసి మనకి సహాయము చేస్తాడు. 3 విషయాలు ఇలా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము కలిగి ఉండడానికి మనలో ఉన్నటువంటి 3 అనర్హమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేశాడు. మనం బలహీనులమని, మనకి ఎటువంటి సహాయము లేకపోతే మనం చేయలేమని, మనం ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయాలో మనకి తెలియదని చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. నేను ఇట్లా చెప్తాను మీకు ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు గుర్తించకపోతే, మనకి సహాయకుడిగా ఉండకపోతే, ఒకవేళ మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేయకపోతే మన పరిస్థితి ఎట్లుంటుందంటే, ఒక బాటసారి మార్గములో వెళుతూ ఉండగా ఏ దిశకు వెళ్ళాలో అర్థం కానిటువంటి దారి తప్పినటువంటి బాటసారి అయిపోతాడు. మీకు అర్థమైందని నేను చెప్పిన మాట. ఒక బాటసారి తెలియని ప్రాంతానికి వెళ్ళాడు. ఆయనకి వెళ్ళవలసింది తూర్పుక, పడమర, ఉత్తర, దక్షిణకి వెళ్ళాలంటే చెప్పండి ఆ బాటసారి ఒకవేళ మార్గం తప్పిపోయినాడు అనుకోండి. ఉదాహరణకి ఆయన పడమట దిక్కుకు వెళ్ళాలనుకుందాం. పడమట దిక్కుకు వెళ్ళను, అడవిలో చిక్కిపోయాడు, ఎడారుల్లో చిక్కిపోయాడు. ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ బాటసారికి ఉపయోగయుక్తమైనది ఒకటే ఉంటుంది, దానినే దిక్సూచి అంటారు. దట్ ఈస్ కాల్డ్ కాంపస్. ఇట్లా పెట్టగానే ఏం చేస్తుంది? తూర్పు, పడమర, ఉత్తర దిశలను ఏం చూపిస్తుంది? ఈ తూర్పు, ఉత్తర, పడమర దిశలను ఏం చేస్తుంది? చూపిస్తుంది దిక్కులని. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు తప్పిపోయినటువంటి, లేకపోతే బలహీనులైనటువంటి, యుక్తముగా మనం ఎలాగ ప్రార్థన చేయాలో తెలియనటువంటి మన జీవితంలో ఆ దిక్సూచిలాగా నువ్వు తూర్పుకు వెళ్ళు, పడమటకు వెళ్ళు, దక్షిణముకు వెళ్ళు, ఎలాగైతే దిక్సూచి మనకు చూపిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన యొక్క దిశను మనకు నిర్దేశిస్తుంది. అదేంటి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే. ప్రార్థన చేయడంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన విషయాలు ఏంటో తెలుసా? నెంబర్ 1, మనం బలహీనులు. హీ న్యూస్ అవర్ వీక్నెసెస్. ఎందుకు వీక్నెసెస్ అంటే చెప్పనా? ఉదాహరణకి ఇలా అనుకుందాం. కీర్తనల గ్రంథం 109:24 వచనం దగ్గర రండి. కీర్తనల గ్రంథం 109:24 వచనం త్వరగా చదవండి, సమయం అయిపోతుంది. కీర్తనల గ్రంథం 109:24. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైపోయాయి, నా శరీరము, నేను ప్రార్థన చేద్దాం అనుకొని ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ద్వారా నేనేమైపోయానంటే శరీరానికి సరైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల నా మోకాలు ఏమైపోయి బలహీనమైపోయి, నా శరీరం ఏమైపోయింది? సూక్షించిపోయింది, క్షీణించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది శరీరం అంటే తెలుసా? ఇంకా నువ్వు చేయలేవు, ఇక నువ్వు ప్రార్థన చేయడానికి నీకు అవస్కారం లేదని చెప్తున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఏమంటాడో తెలుసా? నేను చెప్పాను, ద హోలీ స్పిరిట్స్ ఆల్వేస్ నేనేం చెప్పాను?
ఫస్ట్ వన్, నెంబర్ వన్, హోలీ స్పిరిట్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ us. పురుకొల్పుతాడు, నువ్వు చేయగలవు ఉపవాసం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇది వాగ్దానం. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే వ్యక్తి ఎప్పుడు కూడా తన ఉపవాసము చేత బలహీనుడైపోయాడని, క్షీణించిపోయాడని చూడడు. ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి ద్వారా తిరిగి ప్రార్థన చేయడానికి నిన్నేం చేస్తాడు? పురుకొల్పుతాడు. ఇది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అంటే. ఈరోజు ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఒక తీర్మానం తీసుకున్నావు, ఈరోజు ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలని. ఇంత ఉపవాసం చేయడం ద్వారా నీ శరీరం బలహీనం అయిపోవచ్చు, నీ మోకాళ్ళు బలహీనం అయిపోవచ్చు, నీ యొక్క శరీరము క్షీణించిపోయే స్థితిలో ఉండవచ్చు. కానీ ప్రియమైన వారలారా, గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి మొట్టమొదటిది హోలీ స్పిరిట్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్సెస్. మనల్ని ఎలాగైతే ప్రేమించి ప్రోత్సహించి పురుకొల్పుతాడో ఆ ప్రోత్సాహం తీసుకొని మన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవారిగా ఉండాలి. అందుకే కదా మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు తన శిష్యులు కూడా గెత్సెమనే తోటలోకి తీసుకువెళ్ళినప్పుడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమై కానీ శరీరము బలహీనము. ప్రియమైన వారలారా, అటువంటి ఆహారం లేక ఉపవాసం చేత మనం కడుపు మండిపోతుంటాం, మనకు ఆకలి వేస్తున్నప్పుడు ఒక శోధన బయలుదేరుతుంది. ఏంటది? ఎలాగైనా తినాలి, ఏదైనా తాగాలి, మనం ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ సమర్పణ నువ్వు మర్చిపోవద్దు. నువ్వేమనుకున్నావంటే నీ 40 రోజులు ఉపవాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40 రాత్రులు పగళ్ళు కనీసం ఏది కూడా తినలేదు, తాగలేదు. ఆయనకున్న అవసరం ఏంటి? ఆహారం చాలా ప్రాముఖ్యం. బలహీనుడైపోయాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వస్తున్నట్టు ఒక కేక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఆయనని బలపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్న టైంలో అరణ్యం నుంచి త్రోసుకుపోయినప్పుడు, అరణ్యంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది వచ్చి మాట్లాడుతున్నాను, నీకు ఆహారం కావాలి, ఇగో నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రొట్టెలు చేసుకొని నువ్వు క్షమించండి రాళ్ళుని రొట్టెలు చేసుకొని తిను అని చేశాడా? చేయలేదు. ప్రియమైన వారలారా, ఈ శోధన చాలా భయంకరమైనది. కాబట్టి మొట్టమొదటిగా నీడ్ ఆఫ్ ప్రేయర్ ఇన్ ద స్పిరిట్ అంటే అర్థమేంటి? పరిశుద్ధాత్మ యొక్క అవసరత ప్రార్థనలో మనం ఏంటి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడంలో మొదటిది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరతను గుర్తించినాడు. ఏమిటి గుర్తించాడంటే, మనం బలహీనులమని, మనకు సహాయం చేసేవారు ఎవరు లేరని, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదని ఆయనే గుర్తించి మన బలహీనత నెరిగి మనకి సహాయం చేస్తున్నాడు. ఇదండి నీడ్ ఆఫ్ ప్రేయర్ ఇన్ ద స్పిరిట్. రెండవది మనం చూస్తాం. రెండవది ఏం చెప్పాను? నేచర్ ఆఫ్ ద ప్రేయర్. మొదటిది ప్రార్థన యొక్క ప్రాధాన్యతలోని పరిశుద్ధాత్ముడు ఎలా సాయం చేస్తాడో చూసాము. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం మనం గుర్తిస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మలు ఎలా ప్రార్థన చేయాలో చేస్తాడు. అందులో 3 విషయాలు చెప్పాను, ఇందులో 3 విషయాలు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడుకి ఎప్పుడు కూడా సమయంతో పని లేదు, మొదటిది. రెండవది, ఏ ప్రార్థన అయినా పరిశుద్ధాత్మ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. మూడవది, ఎలాగా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. 3 గమనించండి. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పరిశుద్ధాత్మలో ఎలాగ ఒక వ్యక్తి ప్రార్థన చేయగలుగుతాడు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు 6వ అధ్యాయం 18వ వచనం. ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండు. ఇక్కడ మీరు గమనించవలసింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత ఏంటంటే, గమనించాలి ఒక మాట. ప్రతి పరిశుద్ధాత్మ దేవుని ప్రతి సమయం అంటే మీరు అనొచ్చు, ప్రార్థనకి యూదులు చేసుకున్నటువంటి ఒక సమయం ఏంటంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ 3 విధాలు. దావీదు ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. దానియేలు ప్రార్థన చేసినట్టు దినమునకు 3 మోకాలుని అని అనటం. ఇలాగా యూదులకు ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీదకి వచ్చాడు, సంఘములోనికి వచ్చాడు, సంఘము ఆరంభమైందో అప్పటి నుంచి పరిశుద్ధాత్మునికి సమయమందును అసమయమందును సువార్త ఎలాగ ప్రకటిస్తామో ప్రతి విశ్వాసి కూడా సమయానికి ఈ ప్రార్థన చేయాలి, నేను 3 గంటలకు ప్రార్థన చేయాలి, 6 గంటలకు ప్రార్థన చేయాలి, 7 గంటలకు ప్రార్థన చేయాలని లేదు. ప్రతి సమయము అనుకూలపరుస్తాడు. దాని అర్థం ఏంటంటే మనం 8 గంటలకు లేచి ప్రార్థన చేయడం అని కదా, దాని అర్థం కాదు. ప్రతి సమయం అంటే నీకు మెలకు వచ్చిన వెంటనే ఏం చేయాలా?
ప్రార్థన చేయడమే. మెలకు 8 గంటలకు వస్తుందన్న, అందుకే నేను 8 గంటలకు ప్రార్థన చేస్తానంటే అది పరిశుద్ధాత్మ ప్రేరణ కాదు, అది దురాత్మ ప్రేరణ. ఎందుకంటే రాత్రంతా గట్టిగా దండిగా తిని ఎక్కువగా పడుకుంటే నిద్ర ఎక్కువ వచ్చేది కాబట్టి. కనం సాధారణంగా మీరు గమనించారో లేదో, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి సాధారణంగా నిద్ర రాదు. వాడు ఎక్కువ నిద్రపోతుంటాడు. వాడు ఇంటి దగ్గర నిద్రపోతాడో చెప్పండి, మందిరంలో కూడా నిద్రపోతూ ఉంటాడు. వాడంత నిద్ర దరిద్రత చెప్పండి, సోమరి వాడట ఎక్కువ చెప్పండి, నిద్రపోవటం వల్ల దరిద్రత ఎలాగ పరిగెత్తుకొని వస్తుందట. ఏ దరిద్రత అంటే ఇది ఆత్మీయ దరిద్రత. భౌతికంగా ఎలాగ దరిద్రుడు అవుతాడు వాడు, ఎందుకంటే వాడు సోమరి, వాడి పని కూడా చేయడు. వాడి పొలంలో వాడి ఇంటిలో గచ్చ పొదలు ముండ్ల పొదలు మొలుస్తాయి. కాబట్టి జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యం ఏంటంటే, భయంకరమైనటువంటి ఈ నిద్రని జయించలేనటువంటి వాడు ఆత్మీయుడని మీరు ఎలాగంటాం? కాబట్టి ప్రియమైన వారు గమనించండి, ఎక్కువగా ప్రార్థనలో ఉన్నటువంటి వాడికి ఎక్కువ నిద్ర పట్టదు. ఎందుకో తెలుసా? రెండోది ఉంది, ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనకి విజ్ఞాపనకి 2 డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రార్థన అంటే నీ స్వంతది, విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు. గమనించాలి అది మాత్రం. ప్రార్థన అంటే ఏంటి? ACTS అనేది జ్ఞాపకం చేసుకున్నారు. ఏ అంటే అడోరేషన్, C అంటే కన్ఫెషన్, T అంటే థ్యాంక్స్ గివింగ్, చెప్పండి, S అంటే సప్లికేషన్. నీవు చేసేటువంటి ప్రార్థనలో ఈ 4 ఎప్పుడు ఉండాలి? మొదటిది ఆరాధన, దేవుడిని ఆరాధిస్తావు. రెండోది నీ పాపములు ఒప్పుకుంటావు. మూడోది ఆయన చేసిన ప్రతిదానికి కృతజ్ఞత చెల్లిస్తావు. నాలుగోది నీ వ్యక్తిగతమైన వాటి కొరకు ప్రార్థన చేస్తావు. ఇది ప్రార్థన. మరి విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే, ఇతరుల కొరకు నువ్వు చేసేది. వారి రక్షణ కొరకే కావచ్చు, వారి స్వస్థత కొరకే కావచ్చు, వారి విడుదల కొరకే కావచ్చు, వారు సువార్త నమ్మి మందిరంలోనికి రావటం కొరకైనా కావచ్చు. దేని కొరకు? ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. ఇప్పుడు మీరు గమనించాలి, ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. డూ యూ హ్యావ్ ఎనీ నేమ్స్? ఎంతమంది ఉన్నారు? వారి నేమ్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నా, సిస్టర్ ఇట్లా ఈ ప్రార్థన అవసరత కోరారు, మందిరంలో ఈ అవసరత ఉంది, ఈ యొక్క బ్రదర్కి అవసరత ఉంది, ఇవన్నీ ఒక పేపర్ మీద లిస్ట్ అవుట్ చేసి ఎంతమంది ప్రార్థన చేస్తారు? దాని అర్థం ఏంటంటే, నీకు విజ్ఞాపన చేయడం లేదంటే యూ డోంట్ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ నేమ్స్. మనకి ఏంటంటే ఆ పేర్లు కూడా మనకు తెలియలేదన్నమాట. సో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో రెండో స్వభావం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఎలాగైతే, చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఎలాగైతే తండ్రైన దేవునికి ఎలాగైతే ప్రార్థన చేస్తాడో, సాయం చేస్తాడో యేసుక్రీస్తు ద్వారా, అలాగే మనం కూడా ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటాం. ఎవరు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయువారు. రెండో మాట మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మూడో మాట, ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన. మూడోది అంటే ప్రతి విధమైనటువంటి పరిశుద్ధుల కొరకు. దేని కొరకు? పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడం అంటే, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించడు సుమి. ఒకవేళ మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేస్తామంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పడితే అలా ప్రార్థన చేయడు పరిశుద్ధుల కొరకు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. రండి త్వరగా. ఆయన్ని బట్టి మనకి కలిగిన ధైర్యం ఏదనగా, అదిగో ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మనవి ఆలకించు. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ప్రతి ప్రార్థన తండ్రిని దేవుడు అంగీకరించడా? ఎందుకు అంగీకరిస్తాడు? చెప్పండి. ఎందుకు అంగీకరిస్తాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు ఆయన చిత్తం ఏంటో అని. మనము దేవుని చిత్తానుసారంగా ఎరగకుండా ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తాం. అర్థమైందా మీకు చెప్పిన మాట? పరిశుద్ధుల యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల యొక్క ఆత్మ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల యొక్క శ్రమల కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల యొక్క వారి యొక్క ప్రతి ఇబ్బంది కొరకు ప్రార్థన చేయాలి. ఇటువంటివన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. రెండవ మాట మనం చూసాం, నేచర్ ఆఫ్ హోలీ స్పిరిట్, అది ప్రే ఇన్ ద స్పిరిట్. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏం చెప్పాను? మన వర్ధినెస్ ఏంటో మనకు తెలుస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడికి ఇంకా బాగా తెలుస్తుంది. అందుకే మనం ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన ప్రతి పరిశుద్ధుని కొరకు మనం చేయాలి. అర్థమైంది నేను చెప్పిన మాట? నీ యొక్క వ్యక్తిగతము కొరకు చేసే ప్రార్థనే నీ ప్రార్థన, కానీ విజ్ఞాపన మాత్రం ఇతరుల కొరకు, అలాగే ఇతర వ్యక్తుల కొరకు. మొదటిది ఇతరుల యొక్క వర్గాల కొరకు. 3 ఇతరుల యొక్క వ్యవస్థల కొరకు ప్రార్థన చేయాలి. వ్యక్తుల కొరకు, వర్గాల కొరకు, వ్యవస్థల కొరకు ప్రార్థన చేయాలి. అటువంటి వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పురుకొల్పుతాడు. అట్లా పురుకొల్పాలి. ఉదాహరణకి నేను ఇలాగ అంటాను, అబ్రహాము ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? సొదొమలో ఉన్నటువంటి లోతు కొరకు ప్రార్థన చేశాడు. అది విజ్ఞాపన. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7:25 ఏం చేశాడు చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఈయన ద్వారా అదిగో దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు చాలు. ఎవరి కొరకు? ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసి తన గురించి మనం చేసుకోడు. ఎవరి కొరకు? మన విజ్ఞాపన చేస్తున్నామంటే మనం ఇద్దరిని పోలినట్టు లెక్క. మనం యేసుక్రీస్తు పోలిన ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మ పోలిన ప్రార్థన చేస్తున్నాం. రెండు అయిపోయినాయి. మొదటిది నేచర్, క్షమించండి, నీడ్. రెండోది నేచర్. ఇప్పుడు నెట్ రిజల్ట్ మనకు కావాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాడో కనీసం 3 ఇంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. నెంబర్ 1 చూడండి, యూదా పత్రిక 21వ వచనం చదవండి. కట్టుకొనొచ్చు చాలు. పరిశుద్ధాత్మలో ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో తన విశ్వాస జీవితాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటాడు. వినండి మాట. దేని మీద? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటాడు. ఈ ప్రపంచంలో కట్టబడడానికి దేవుడు ఉపయోగించిన అతి పరిశుద్ధమైనటువంటిది ఏది? దేవుని వాక్యం. అర్థమైంది నేను చెప్పిన? విశ్వాసం దగ్గర కట్టాలంటే ఖచ్చితంగా ఒకటే ఉంది. అందుకే కదా రోమిలకు రాసినటువంటి పత్రిక 10:17 చదువుతాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10:17 ఏం చదువుతాం? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట చాలు. దేవుని యొక్క క్రీస్తు మాట మనం వింటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యం మీద మనం కట్టబడతామట ఎప్పుడు కూడా. అయ్యో, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయడంలో మనకు వచ్చిన మొట్టమొదటి ఫలితము, ప్రతిస్పందన, లేకపోతే దాని ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏంటి అంటే మనం విశ్వాసం యొక్క ఆత్మీయ అంతస్తు ఏమవుతుంటుంది? పెరుగుతూ వస్తుంది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం ద్వారా. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే దేవుని వాక్యం వినుట ద్వారా, దేవుని వాక్యం చదువుట ద్వారా, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా. ఇది ప్రతి ఒక్కరు కూడా కట్టుకునే. మీరు అడగొచ్చు, అన్న ఎలాగన్నా మేము కట్టుకుంటాం? ఈ 3 మేము చేస్తున్నాం కానీ మేము కట్టుకోలేకపోతున్నాం. మీరు చాలామంది ప్రశ్నకి సమాధానం ప్రశ్న మీద అయితే సమాధానం ఇట్లా గమనించండి. మొట్టమొదటి తెలుసా, విశ్వాసము మనం ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాసం యొక్క కట్టడము ఎలా ఉంటుందంటే సొంత మాటలు ఉండవు వాటిలో. ఎందుకు ఉండవో తెలుసా? నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ఆయన వాగ్దానాల్ని నీకు జ్ఞాపకం చేస్తాడు ప్రార్థనలో. ఏంటంటే ఏం చేస్తాడు? ఉదాహరణకి చెప్పండి, జనవరి 1వ తారీఖున ఏదో ఒక వాగ్దానం తీసుకున్నాం, ఎంతో విశ్వాసంతో తీసుకున్నాం. ఆ వాగ్దానం ఇంతవరకు 8 నెలల వరకు కూడా చెప్పండి నెరవేర్చబడలేదు. నీ విశ్వాసం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా ప్రార్థన చేయి, ఇంకా ప్రార్థనలో కొనసాగు అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అలా చేస్తాడంటే నీ విశ్వాసమునకు తగిన ఫలితం చాలా దగ్గరలో ఉంది, నువ్వు పొందుకోబోతున్నాం, నువ్వు విడిచిపెట్టదు అని ఏం చేస్తాడు? పురికొల్పుతుంటాడు. అప్పుడు ఏం చేస్తావంటే హోలీ స్పిరిట్ ఆల్వేస్ రిమైండ్స్ గాడ్స్ ప్రామిసెస్. చెప్పండి ఏంటట? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పండి దేవుని యొక్క వాగ్దానాల్ని మన జీవితంలో నెరవేర్చడం కొరకే మనల్ని ఎప్పుడు కూడా పురికొల్పుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నెంబర్ 2, ఎప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నాం. మనం కడుతూ ఉంటే మీరు బాగా గమనించండి, ఎప్పుడైనా కడుతుంటాం. కట్టినప్పుడు ఏం చేస్తాం? విశ్వాసం అనే వాక్యం ద్వారా కడుతున్నప్పుడు కన్నీళ్ళు అనేటువంటి నీటి దాని మీద వేస్తున్నప్పుడు ఆ గోడ ఏమవుతుంది? బలంగా తయారవుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం ద్వారా మనం విశ్వాసంలో బలవంతులం అవుతాం, విశ్వాసంలో సన్నగిల్లిపోం. ఎందుకో తెలుసా? టైం అయిపోతుంది. విశ్వాసం అనేది దేన్ని బట్టి ఉంటుందంటే సమయాన్ని బట్టి ఆధారపడుతుంది. అప్పుడు చేసిన ప్రార్థనకి ఇప్పుడే సమాధానం రాలేదు, మనం ఏమవుతాం? విశ్వాసంలో సన్నగిల్లిపోతాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, సన్నగిల్లొద్దు, క్షీణించొద్దు, ఆధారపడద్దు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆటోమేటిక్గా చెప్పండి, ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? నీ యొక్క ప్రార్థన కన్నీటి ద్వారా ఆ విశ్వాసాన్ని తడిపి ఆ కట్టడాన్ని, ఆ గోడని ఏం చేస్తాడు? దృఢపరుస్తూ ఉంటాడు. ఇది 2. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో మీరు గమనించాల్సిన విషయం, అక్కడ దేవునికిను మనుషులకి భయపడినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. వీరిసుకక ప్రార్థన చేయుచుండవాలని చెప్పెను. దేవునికి భయపడక లక్ష్య పెట్టకి నుండి ఒక పట్టణంలో ఉండేను, ఆ పట్టణంలో ఒక విధవరాలు. అవన్నీ మనకు తెలుసు. కానీ 7వ వచనం ఇట్లా చదువుదాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మలో యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి మరో శ్రేష్టమైన విషయం ఏంటంటే తెలుసా? చెప్పండి, ఏం చేస్తాడు? నువ్వు పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఇసుకుండదు. మనం చెప్తున్నాం కదా, బలహీన అయిపోయినాయా, నాకు సరైన లేదయా, నీరసంగా ఉందయా, క్షీణించిపోయినా, పరిశుద్ధాత్ముడు అది ఏం చేస్తాడంటే తెలుసా? నిన్ను ఎంతగా ప్రోత్సహించి అంత ప్రోత్సహిస్తాడు. దివారాత్రులు నువ్వు దేని కొరకైతే అడుగుతావో, ఇక్కడ రాయబడింది దివారాత్రములు అంటే దాని అర్థం ఏంటంటే హోలీ స్పిరిట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద టైమ్.
ఏ టైంలోనైనా ప్రభువా నాకు ఇది కావాలి, ఇది కావాలి. ఒక విధవరాలి యొక్క కోరిక ఏంటంటే నాకు న్యాయం తీర్చమన్నాడు. వాడేమో అన్యాయస్తుడు, మనుషులకి భయపడ్డు, దేవుడికి భయపడ్డు. అలాంటి వాడికే ఏం చేసింది? విసుకొచ్చింది. వీడికి మీకు ఏం చేయాలా? న్యాయం తీర్చాలి, అంతే. ఈరోజు అలాగ ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని 3 అంతస్తుల్లో ఏం చేస్తాడు? కడతాడు. మొదటిది ఏం చేస్తాడా? ప్రతి వాగ్దానాలను గుర్తు చేస్తుంటాడు. 2, నీ యొక్క విశ్వాస కట్టడాన్ని దృఢపరుస్తూ ఉంటాడు. 3వది, నువ్వు అడిగిన ప్రతిదీ కూడా ఖచ్చితంగా నెరవేర్చడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇదేంటి విశ్వాసములో కట్టబడడం అంటే. 2వది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు మనకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే, మొదటిది విశ్వాసము కట్టబడడం మాత్రమే కాదు, కానీ 2వది నువ్వు చేస్తున్న ప్రతి దానికి కూడా నీవు సమాధానం పొందుకుంటాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6. ఫిలిప్పీలు 4:6. దేవుని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో చేత తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కాదు. అదిగో పరిశుద్ధాత్మ దేని గురించి చింతపడకుడి అని ఎందుకన్నానంటే, మనకెవరున్నారు సహాయం చేయడానికి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తారంటే ప్రతి విధమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి వెళ్ళేటట్టుగా చేస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎప్పుడు హృదయంలో సమాధానం వస్తుంది తెలుసా? చింతపోతే వస్తుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం హృదయంలోని మనకి కాపుతుంది. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే, నీవు ఎప్పుడు పొందుకోలేని ఒక మనోధైర్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏదైనా దేవుడు చేయగలడండి, దేవుడు చేస్తాడండి. నా చింతలని తొలగించిన ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంటుంది. ఒక పాపి అయిన వ్యక్తి యేసుప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, పాపం ఒప్పుకొని మారు మనసు బాప్తిజం తీసుకున్న తర్వాత ఏ సమాధానం అయితే అనుగ్రహించాడో అటువంటి అద్భుతమైన సమాధానం, జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమానం మన హృదయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు. 3వది, మొదటిది విశ్వాసం కట్టబడుతుంది. 2, ఇప్పుడు ఏం చెప్పాను? విశ్వాసం కట్టబడుతుంది. 2వది ఏం చెప్పాను? హృదయంలో సమాధానము కలుగుతుంది. 3వది ఏంటో తెలుసా? శక్తి విడుదలవుతుంది. శక్తి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:00. ఎఫెసీయులకు రాసిన పత్రిక, సమయం అయిపోయిందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20. 20 క్షమించండి, 19. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన పరిశుద్ధాత్మ సహకారంతో ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి, ఆ తగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే కలుగుతుంది. ప్రార్థన చేసినప్పుడే కలుగుతుంది, లేకపోతే మనం దేవుని ప్రేమను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం. 3వది ఏంటంటే, దేవుని ప్రేమ, ఎటువంటి ప్రేమతో ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ యొక్క శక్తి ఏంటో నువ్వు ఎరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మొదటిది నీ విశ్వాసం కట్టబడుతుంది. 2, నీకు హృదయంలో సమాధానం వస్తుంది. 3, శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ద్వారానే దేవుని యొక్క ప్రేమను ఎరగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవులో మనం ఇంకా ప్రార్థన చేయటం నేర్చుకోకపోతే మన ఈ జీవితంలో మనం పొందుకోలేం, అనుభవించలేం, అవలంబించవలసినవి అవలంబించలేం. కాబట్టి అట్టి రీతిగా మనమందరం కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటము ఎలాగో మనం నేర్చుకున్న విధముగా అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటానికి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.